దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపారికి, గాయకుడు వచ్చిన దేవదాసుల దైవ సోదరులకి యేసు ప్రభు గారట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మల్ని అందరినీ దీవించిన గాక. సరే అండి, బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. మనం నేర్చుకున్న విషయం మీకు అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం నుండి మనము నేర్చుకున్నాం. అదే 12వ అధ్యాయంలో మనం నేర్చుకున్న విషయము ఏమనగా ఆ స్త్రీ గురించి మనం నేర్చుకున్నారండి. 12వ అధ్యాయము ఒకసారి కూడా చదివితే బాగుంది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. స్తోత్రం కలిగిన అదే మనము నేర్చుకున్నారండి. స్తోత్రము ఏంటి మనము నేర్చుకున్నారు విషయం మర్చిపోకండి. సూర్యుడు, చంద్రుడు 12 నక్షత్రములు ధరించుకున్న ఒక స్త్రీ ఎక్కడ కనబడింది? పరలోకములందు కనబడింది. ఆ స్త్రీ గురించి మనం చెప్పారు. ఆ స్త్రీ ఇశ్రాయేలు. రెండవది ఆ ఇశ్రాయేలు నుండి వచ్చిన ఒక బిడ్డ గురించి ఎక్కడ రాయబడింది? కుమారుడు. అది యేసుక్రీస్తు అని చెప్పారండి. ఇంకా ఈరోజు అదే ఆ 4వ వాక్యం ఒకసారి చూడండి, లేదా ఆ 3వ వాక్యం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. అంటే పరలోకమునందు ఒక సూచన కనబడుతున్నారు. ఏంటి ఆ సూచన? అక్కడ రాయబడింది, చదవమ్మా. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. గడ్డ సర్పం గురించి అక్కడ రాయబడిందండి. అంటే 2 విషయాలు చూసుకున్నారు. ఒకటి సూచన, సూర్యుని, చంద్రుడు 12 నక్షత్రములు ధరించుకుని ఒక స్త్రీ. రెండవది సూచన ఎర్రని మహాఘట సర్పం. అంటే ఈ సర్పం ఎవరంటే మీకు అందరికీ తెలుసు, నేను చెప్పకుండా మీకు అందరికీ తెలుసు. అదే మీకు అందరికీ తెలుసు, సాతానుది. ఆదికాండములో ఆ సాతాను ఆదాము అవ్వకి నేను మోసం చేశారు. ఆడు మొదట చేసిన పని. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కడబట్టి ఆదామయ్య యేసయ్య దగ్గరికి వచ్చి అతనికి శోధించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి చదివినప్పుడు మనకు అది తెలుసు. యేసయ్యకి ఏం చేశారు? శోధించారు. ఆ శోధనలు యేసయ్య పడిపోకుండా జయించినట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. తర్వాత ఇంకెవరి దగ్గరికి తెచ్చారంటే పీతర్ దగ్గరికి వచ్చారు. పీతర్కి ఏం చేశారంటే లోకసు వార్త 22వ అధ్యాయం 31 వచనములు చదివితే సాతాను ఏం చేశారంటే పీతర్కి చదవండి. అదే సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అంటే సాతాను ఇప్పుడు గోధుమ జల్లించినట్టుగా సీమోను ఏం చేయలేదు, శోధించారు. కానీ సీమోను ఏం చేయలేదు, దాని నుండి తప్పిపోయాడు. ఎందుకంటే దేవుడు ఆయన కొరకు వేడుకున్న కాబట్టి ఆయన ఏం చేశాడు, తప్పిపోయినట్టుగా బైబిల్ రాయబడింది. అదే 12 మంది శిష్యుడు ఇంకొకరు ఎవరంటే ఇస్కరియోతు. అదే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వాక్యం చదివినప్పుడు సాతాను ఇస్కరియోతు యూదలు ఏం చేశారు, ప్రవేశించారు అని రాయబడింది. అంటే అప్పుడు సాతాను ఆయన హృదయంలో ఏం చేశారు, ఆలోచన మాత్రం కాదు, అది ప్రవేశించినట్టుగా రాయబడింది. అంటే యూదా
ఆయనలో ఆ సాతాను ఆయనలో ప్రవేశించడం కాబట్టి ఆయన అది పడి పోయినట్టుగా రాయబడింది. ఈయన మనము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8 వాక్యం చదివినప్పుడు అక్కడే మీరు చూడండి. దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. ఇక్కడ పరలోకం నుండి వారికి ఏం చేశారు? లేకుండా కిందకి వచ్చింది. కిందకి వచ్చింది. ఆడ పరలోకం నుంచి ఆడికి ఏం చేశారు? త్రోసివేశారు. అని దీని ముందుకు అక్కడ సంచరించారు. ఎక్కడ? దీని ముందుకు మనుషుల హృదయంలో ప్రవర్తించారు. అదిని ముందుకు మనుషులకి పడేసారు. ఏసై దగ్గరికి వచ్చారు, యూదులకి వచ్చారు. అలా ఇప్పుడు పరలోకం నుండి ఏమైంది? కిందకి తోసి వేసినట్టుగా రాయబడి. ఇంకా మీరు అది ఆ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 4వ వాక్యం కూడా చదవండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి. ఘట సర్పముకి ఏం చేస్తున్నారు? సాతానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు? నమస్కారం చేసినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ప్రియులారా, దేవుడి సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అది మాత్రం కాదు, ప్రకటన గ్రంథంలో అదే సాతానికి ఏం చేస్తున్నారంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 20వ అధ్యాయము ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి. ఇప్పుడు సాతానికి దేవుడు ఏం చేశాడు? 1000 సంవత్సరం వరకు దేవుడు అతనికి బంధించినట్టుగా రాయబడి. ఇంకా చివరి మాట 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మీరు చూడండి. 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతున్నారు. 21, 22 కాదు, 21, 7 నుండి కిందకి చదవాలి. ఇప్పుడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనే యుండును, అతడు నాకు కుమారుడై యుండును. పిరికి వారును అవిశ్వాసులను 8, 9, 10 చదువుతారు. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలను ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను 21 అధ్యాయం అని ఇప్పుడు 22వ అధ్యాయం చదువుతున్నారు. 21, 9, 10. But as for the cowards and unbelieving abomination, personal integrity and practices or tolerate immorality and murderers and sorcerers and idolaters, occult practice and all the liars will be the part in the lake of the blaze with the fire and brimstone, which is the second death. Sorry, 20 అధ్యాయము 9, 10 వచనం అండి. అతడు వద్దు సుమి, నేను నీతోను. 20 అధ్యాయము 9. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. తర్వాత వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. ఇప్పుడు ఆయన అంత్యం. And the devil who deceived them was hurled into the lake of fire. అంటే అతనికి అందమే ఏమండి? దేవునికి చూడండి, దేవునికి స్తోత్రం. అక్కడ చూడ 10 వచనం రాయబడిందంటే సాతాను అపవాది. అది కాదమ్మా, ఇక్కడ కరెక్ట్. నీ ఎందుకు ముందుకు వెళ్తున్నారు? అది సాతాను ఘట సర్పముగము అబద్ధ ప్రవర్తనకి ఒకటి క్రూర మృగము, 2 అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. ఇంకా ఉంది. మీరు చదవమ్మ, కరెక్ట్ చదవమ్మా. మీరు అది ఎక్కడ నుండి స్టార్ట్ చేయిస్తున్నారు మీరు చూసారు కదా. ఆ 10 వచనములు ఉంది. అది చదవరు, అక్కడ నుండే స్టార్ట్. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడి. ఇప్పుడు ఎంతమందికి అక్కడ పడేశారని చూడండి. అచ్చట అపవాది
క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త. అంటే ఆ మూడు శక్తులకి దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయనకి అగ్నిగుండములో పడేసినట్టుగా దేవుడు వాక్యంలో రాయబడింది. ప్రియులారా నేను చెప్పిన మాట చెప్పకూడదండి. స్తోత్రం. సాతానికి దేవుడు ఏం చేస్తున్నారు? చివరికి ఆయనకి అగ్నిగుండములు ఏం చేస్తున్నారు? పడవేసుమని దేవుని వాక్యంలో రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకా మీరు ఆ 12వ అధ్యాయము దానిలో మీరు 3వ వాక్యం ఒకసారి కూడా చదవాలి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగత సర్పము, దానికి 7 తలలను. ఒకటి అక్కడ నిలబడి చెప్పండి. అక్కడ కొంచెం నిలబడి చెప్పడానికి ఉన్నది. అందుకని అతనికి ఏముంది? 7 తలలు ఉంటున్నట్టుగా ఇక్కడ రాయబడిందండి. 7 అంటే అది సంపూర్ణతకి తెలియవచ్చున్నారు. పూర్ణత ఏంటండి? పూర్ణత. 7 అండి పూర్ణత లేకపోతే సంపూర్ణకి తెలియవచ్చున్నారు అన్నట్టుగా మనము బైబిల్లో రాయబడిందండి. అది మాత్రం కాదండి, ఆడు జ్ఞానివంతుడు కూడా బైబిల్లో రాయబడి ఉందంటే. ఎసకేలు గ్రంథం 28వ అధ్యాయము 12వ వాక్యం కూడా మీరు చదివితే మీకు కొంచెం కూడా అర్థం అవుతున్నారు. ఎసకేలు గ్రంథము 12వ అధ్యాయము 28వ అధ్యాయం 12వ వాక్యం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి మంగళార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును. అతనికి ఏముంది? ఫుల్ ఆఫ్ విజ్డమ్. పూర్ణ జ్ఞానం ఉన్నవాడు. హల్లెలూయా. 7 తల అని చెప్పినది, 7 తల అని చెప్పినది సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడని అర్థం చెప్పొచ్చు. దాని అర్థం. ఇంకా రెండవది దానికి ఏముంది? 10 కొమ్ములు. ఆ శాతానికి ఏముందండి? కొమ్ము. ఈ కొమ్ములు ఇక్కడ రాయబడింది. ఈ అర్థం ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో రాయబడిన అర్థం ఏమనకంటే అధికారములకి చెందినది. కొమ్మ ఏమండి? అధికారం. అంటే 75 కీర్తనలు చదివితే మీకు అది అర్థం అవుతుందా? 4వ వాక్యం చదవండి. 4-5వ వాక్యం. 75 కీర్తనము 4-5వ వాక్యం. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి. అంటే ఈ కొమ్ము ఏమంటే అధికారము లేదు పొగరు. ఇక్కడ రాయబడినంటే ఆ కొమ్మ ఏమనంటే అధికారము ఉన్నవాడండి. శాతానికి అధికారం. జ్ఞానపూర్ణుడు ఉన్నవాడు అధికారం చెందినవాడు. జ్ఞానపూర్ణుడు అధికారం చెందినవాడండి. దేవునికి స్తోత్రం. 10 అని రాయబడిన ఏమంటే అది ఒక శోధనకి తెలియబడినది. 10 అని శ్రమ లేకపోతే శోధనే కరెక్ట్. దేవునికి శోధింపబడడం. ఎందుకంటే ఆదికాండము చదివినప్పుడు 24వ అధ్యాయము చదివినప్పుడు 55వ వాక్యములు చదివినప్పుడు ఇలాగ చదువుతున్నారు. 10 రోజు వరకు రెబేకా చదవండి. ఆమె సహోదరులు, ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. అంటే రెబెక్కకి చెప్తున్నారంటే ఈ చిన్న దాన్ని రెబెక్క ఎన్ని రోజు వరకు ఉండాలి? 10 దినాలు. ఈ 10 దినములు అంటే అక్కడ ఏంటి? శోధింపబడడానికి ఎక్కడ వచ్చినట్టుగా అర్థమైనట్టుగా ఉన్నారు. స్తోత్రం కలిగిన అంటే దానియేలు గ్రంథము 1 అధ్యాయం 10 వచనం చదువు. మీకు అందరికీ తెలుసు, లైట్ లేను కాబట్టి నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నారు. 1 అధ్యాయం 10 వచనములు చూసినప్పుడు రాజులు ఇచ్చిన భోజనము దానియేలు చంద్రిక మేషకి అభద్రగా ఏం చేయలేదు, తినలేను కాబట్టి ఆడు చెప్పారు 10 రోజు మమ్మల్ని ఏం చేయాలి? పరీక్షించాలి, శోధింపబడండి. 10 రోజు వరకు మమ్మల్ని ఏం చేయాలి? శోధించాలి అని ఆడి చెప్పినట్టుగా మనం బైబిల్లో రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10 వచనములు కూడా అదే ఉందండి. 10 దినముల వరకు మీకు పరీక్షల శోధన వస్తున్నట్టుగా బైబిల్ రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు నేను చెప్పిన మాట, అప్పుడు ఈ 10 కొమ్ములు చూపిన 1 అధికారము, 2 శోధింపబడినది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. స్తోత్రం చెప్పండి.
ఇంకా చివరికి ఉన్న మాట ఏదంటే ఈ 10 కొమ్ము అంటే 10 రాజ్యములకి తెలియపరిచినట్టుగా ఉందండి. 10 కొమ్ము అంటే ఈ 10 కొమ్ము 10 రాజ్యాలకి తెలియపరుచున్నారు. ఈ దాని మీద అధికారం చెంది ఇశ్రాయేలుకి ఏం చేస్తున్నారండి, ప్రభుత్వపరచడానికి ఆయన వచ్చినట్టుగా బైబిల్ చూడుతుంది. స్తోత్రం. ఎవరు? ఈ సాతాను శక్తి. స్తోత్రం. అంటే ఈ అంత్యక్రీస్తు అని చెప్పిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఈ 10 రాజ్యముల పైన ఉండి వారికి ఏం చేస్తున్నారు, అధికారం చెంది వారికి అక్కడ ఉన్న వాడికి శోధింపబడడానికి ఆయన ప్రయత్నం చేసినట్టుగా మనం చూడగలుగుతున్నారు. స్తోత్రం. ఇంకా ఒక వాక్యం కూడా మీరు చదవండి. 17వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము దాని 9, 10, 12వ వాక్యం మీరు చదవాలి. 17వ అధ్యాయము 9, 10 ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు. అది 7 రాజులట. ఆ కొండ మీద వచ్చినది కదా 7 రాజుల తర్వాత. అప్పుడు మనం ఎక్కడ చదివినా మర్చిపోతుండి. ఏంటి అది, దానికి 7 కొమ్ములు కాదు, 10 కొమ్ములు, 7 తలలు ఉన్నాయి. అప్పుడు ఆ 7 తలలు ఏమంటే దేవునికి స్తోత్రము, 7 రాజ్యము. అర్థమైంది కదా? అవును కదా? చదవండి. 7 రాజులు, 7 రాజులు కలరు. 5 కూలిపోయింది. ఒకడున్నాడు, కడమవాడు, ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండెను. ఉండిన దినము ఇప్పుడు లేనిదైనై ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. అదే ఇప్పుడు 10 కొమ్ములు 10 రాజులు. స్తోత్రం కలిగిన. అందుకే మనం 17వ అధ్యాయంలో వచ్చినప్పుడు నేను చార్ట్ వేసి మిమ్మల్ని చూపిస్తానండి. అప్పుడే మీకు కొంచెం కూడా సరి అయిన రీతిగా అర్థమవుతున్నట్టుగా దేవుడు వాక్యంలో రాయబడిందంటే దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పిన మాట మీరు మర్చిపోడే. ఆడికి ఏమండి 7 తలలు ఉంది. దేవునికి స్తోత్రం. 10 కొమ్ములు ఉంది అని నేను చెప్పారు. స్తోత్రం. 7 తల 7 రాజులు అని చెప్పారండి. 7 రాజ్యం. రాజులు కానీ రాజ్యం అండి. మొదటి ఈజిప్ట్ అండి. మొదటి ఏమండి? మొదటి రాజ్యం ఈజిప్ట్. రెండవది అసీరియా. రెండవది ఏమండి? అసీరియా. మూడవది బబులోన్ అండి. మూడవది బబులోన్. 4 పెర్షియా. 5 గ్రీస్. 6 రోమ్. ఇంక 7వది ఎవరంటే అది అంత్యక్రీస్తు అండి. ఆయన పరిపాలన. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇదన్నీ ఇలాగ నీకు చెప్తే వెంటనే కొంచెం అర్థం అవడానికి కష్టం అవుతున్నారు. అది ఆ చార్ట్ చూస్తుంటే మీకు కొంచెం అర్థం అవుతుందన్నమాట. దేవునికి స్తోత్రం. సరే అండి. అసిరియా. రెండవది అసిరియా. 3 బాబిలోన్. 4 పెర్షియా. 5 రోమ్. 5 గ్రీస్. రోమ్. తర్వాత 7వది అంత్యక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు మీరు ఇంకా తెలుసుకోండి మాట నేను చెప్పుతున్నది బాగా గ్రహించండి. దేవునికి స్తోత్రం. అంటే ఈ 10 కొమ్ము 10 రాజులని నేను చెప్పేది కదా. ఆ 10 రాజులు అధికారము పొందుకొని ఏం చేస్తున్న ఈ లోకములు పరిపాలన చేస్తున్నట్టుగా బైబిల్ రాయబడిందండి. దేవునికి స్తోత్రం కలిగిన. కానీ ఇప్పుడు కూడా ఆ శక్తి, ఇప్పుడు కూడా ఆ ప్రభావం ఇప్పుడు కూడా ఎక్కడ ఉంది? మూలులో ఉంది. సంపూర్ణంగా ఇప్పుడు వరకు ఏం చేయలేదు, రాలేదు. అదే నేను ఇది ముందుకు మీకు చెప్పానండి. 2 తెస్సలోనికే పత్రిక 2వ అధ్యాయము అది 7-8 వాక్యం అని అనుకున్నారు. అప్పుడు ధర్మ విరోధమైన సంబంధులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? క్రియ చేసుకునే ఉన్నాం. సాతాను శక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? పని చేసుకునే ఉన్నారు. మీకు అది తెలియదు. మీకు తెలియాలంటే మీ కుటుంబంలో జరిగిన గలిబిలి వెనకల ఆయన చెయ్యండి.
సంఘములు గలిబిలి చేయన ఆయన చేయండి. నీకు రకరకాల సమస్యలు తీసుకొని వచ్చిన వాడు ఆయన వెనకలు సాతాను పని అంటే అది ఇప్పుడే ఏం చేసుకున్నారు, పని చేస్తుంది. తర్వాత క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు. అంటే ఈ అడ్డగించిన వాడు ఇక్కడ ఉన్నా కాబట్టి ఇది ఏం చేయలేదు, అది బయటికి పూర్తిగా రాలేదు. అడ్డగించిన వాడు ఉన్న కాబట్టి అది ఆయన మధ్యగా నిలబడిన కాబట్టి ఇదేం చేయలేదు, పూర్తిగా బయటికి ఆయన ప్రభావం చూపించలేదు. కానీ ఇప్పుడు కొంచెం ఏం చేస్తున్నారు, చూపిస్తున్నారు. అంటే ఆ మధ్యవర్తి అనేది రెండు అర్థం ఉందండి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు, రెండు దేవుని సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ శక్తికి రాకూడదు. అదే ఆ శక్తి యొక్క ఆత్మ ఏంటి? ఆ శక్తి ఏ శక్తి? సాతాను శక్తి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అది. ఈ రెండు శక్తి అడ్డుపరుచున్నారు. రెండు శక్తి, ఒకటి సాతాను శక్తికి పరిశుద్ధాత్మ దేవుడు అడ్డుపరుచున్నారు. రెండవది సంఘం కూడా చేసుకున్నారు, అడ్డుపరిచిన కాబట్టి ఆయన ప్రభావం ఇప్పుడు కూడా పూర్తిగా రాలేదని గట్టి రాయబడిందని. మొదటి యోహన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం కూడా మీరు చదివితే మీకు కొంచెం కూడా అర్థమవుతున్నారు. మరియు మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని అందున్నదనియు. లోకమందియు ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? దుష్టను నీకు ఆ పదములే నీకు అంత ఉన్నది. ఎలా ఉందండి? అలాగే చెప్తే అవునండి. ఒక అమ్మ తన చిన్న కుమారుడికి పాలు ఇచ్చినట్టుగా దగ్గర ఈడేం చేసి ఒడియాలో పడికినప్పుడు గడుపు దగ్గరే ఏం చేసి దాచుకుంటున్నట్టుగా. అప్పుడు సాతాను ఇప్పుడు అలాగ చేసుకున్నారు. ఈ లోకములు దేవునికి స్తోత్రం. ఆయన అధీనములు ఉన్నారు ఇప్పుడు. ఎక్కడ? ఈ లోకము మొత్తము ఆయన అధీనములు ఉన్నారు. స్తోత్రం. అది యేసుక్రీస్తు కూడా చెప్పారండి. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 30 వాక్యములు చెప్పినప్పుడు యేసు అదిగో ఇతడు మీతో విస్తరించి మాట్లాడను, లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ. అంటే యేసు ప్రభు చేతి అదిగో లోకం ఏముంది, అది కాదు ఇప్పుడే ఉన్నాం వాళ్ళు. ఆ శక్తి ఇప్పుడు ఉన్నది, అది నాకేం లేదు, సంబంధం లేదు కాదండి. ఇంగ్లీష్ చదివితే ఆయన సరకి నా చేతులు లేదట, నా దగ్గర లేదు. ఇది he has no claim on me, no power on me, nor anything that can use against me. అండ్ ఆయన యూస్ చేయని సామాను ఏది నా వ్యతిరేకతలో లేదు. అంటే నీకు అర్థమైంది లేదా? నా స్వాధీనంలో లేదు. no power over me అంటే సాతాను యూస్ అయిన ఇది నా చేతిలో లేదని. nor anything that he has use anything on me. అంటే నీ చేతులు నా చేతులు ఉంది. ఇది ఏది? దేవుని చేతిలో లేదు, దేవుని చేతులు మన చేతులు ఉంచాడు. ఆయన చేతులు ఉన్నా కాబట్టి గడిగడికి అతనికి శోధన చేస్తున్నారు. ఏది? ఆయన చేతులు, ఆయన చేతులు ఏది? ఏసై చేతులు ఏం లేదు. ఏదైనా సరక ఆయన చేతులు లేదు కాబట్టి గడిగడికి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? మన దగ్గర ఉన్న కాబట్టి అదే అర్థం. దేవునికి అప్పుడు నేను చెప్పిన మాట అంటే నేను చెప్పిన మాట ఏమంటే రోమాపత్రిక 6వ అధ్యాయంలో మీరు చదివితే మీరు అవయవాలు దీని ముందుకు ఏం చేస్తున్నారు? సాతానికి వాడుకున్నారట. అదే 11వ వాక్యాన్ని చూడమ్మా. 11వ వాక్యం. అటువల మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనిడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొని. అప్పగించాలి అదే మృతులలో నుండి. Do not go on offering members of your body to sin.
ఏది అప్పగించారండి? 12వ వాక్యంలో ఏం చెప్పారు? నీ అవయవాలు సాతానికి అప్పగించారు. నువ్వు సాతాను చేతులు పట్టేశారు. ఇప్పుడు నీ ఎవరికి ఆ అవయవాలు ఎవరికి ఇవ్వాలి? అప్పుడు నేను చెప్పిన నీకు అర్థం అంటే అది అది ఏంటంటే వెపన్స్ అని రాయబడిందండి. ఏంటండి వెపన్స్ అంటే నీ ఆయుధం. ఇది ముందు వరకు ఎవరు వాడుకున్నారు? ఈ రోజైనా కూడా ఆ ఆయుధాలు ఎవరికి ముందుకు ఎవరు వాడుకున్నారు? ఉండేవాళ్ళం. ఏది ఏది నీ ఆయుధాలు ఏవి? అది చెప్పండి. అవయవాలు ఏంటి? నీ వెపన్ ఆయుధం అంటే చెప్పండి. నీ అవయవాలు అంటే అదేంటి? అది చేతులు, కాళ్ళు, గుండె, అది నీ కన్ను, నీ కన్ను, నోరు, సకల అవయవాలు. ఈ కన్ను, చెవి, అది ఆ కన్ను. ఇప్పుడు కూడా నీ ఏం చేస్తున్నారు? సినిమా సీరియల్ అంటే ఆయన చేతికి అప్పగించుతాం కాబట్టి నీ సాతానికే నీ ఆయుధం ఏం చేస్తున్నారు? వాడడానికి ఇచ్చారు. ప్రతి వాడడానికి సాతానికి నీ ఏం చేశారు? ఏది అవయవాలకు? నీ కన్ను అని చెప్పండి. కన్ను ఎవరికి ఇచ్చారు? కొందరు కన్ను ఇచ్చారు, కొందరు నోరు ఇచ్చారు, కొందరు చెవి ఇచ్చారు, కొందరు అంటే ఆదాము పడిపోవడానికి కారణం ఏది? కన్ను. ఆ కన్ను వల్లనే అయింది. ఏమైంది? నేత్రాశ. అదే నీ కూడా ఇప్పుడు కూడా సినిమా సీరియల్ అన్ని నీ చూసుకున్నారు కదా. నీ కన్నుతోని నీ దేవునికి ఏం చేయాలి? ఆ ఆయుధం ఎవరు వాడుకున్నారు? ఈ రాత్రి వాక్యం విన్నప్పుడు ఆ కన్ను దేవుని వరకు వాడుకున్నారు. ఆ ఆయుధము ఎవరికి ఇవ్వాలి? దేవునికి వాడబడడానికి ఇవ్వండి. ఎవరికి వాడబడానికి? కన్ను ఎందుకు? కన్ను మూసుకొని ప్రార్థన చేయడానికి వాడడానికి ఇచ్చండి. నీ నోరు దేవుడు వాక్యం చదవడానికి, అది చదవడానికి, ప్రార్థన చేయడానికి. ఇప్పుడు నీకు ఎలాగ మాట్లాడుతున్నారు కదా. ఆయన చేతికి అప్పగించాక ప్రతి అవయవాలు సాతాను అప్పగించుచున్నారు. ఆ ఆయుధం తిరిగి ఈ రోజు తీసుకొని దేవునికి అదే అప్పగిస్తుంటే నీ జీవితం, కుటుంబ జీవితం యుద్ధము గెలిచినట్టుగా ఉంది. ఇప్పుడున్న నీకున్న ఆయుధం నీ చేతులు లేదు. ఆయుధం నువ్వే ఆయుధము. ఈ ఆయుధం ఇప్పుడు ఎవరు వాడుకున్నారు? సాతాను వాడుకునే ఆయుధం ఈ రోజు వాక్యం తెలిసినప్పుడు ఆయుధం తీసుకొని యేసయ్య చేతులకు అప్పగించండి. ఎంతమంది తెలియదు కానీ దేవునికి స్తోత్రం. అప్పుడు నేను చెప్పుకున్న మాట మరిచిపోకూడదండి. దేవునికి స్తోత్రం. అప్పుడు సాతాను వచ్చినప్పుడు అదిగో ఎవరు వస్తున్నారు? లోకాధికారి. అప్పుడు యేసయ్య అప్పుడు అధికారి లేదని చెప్పలేదు. సరి అయిన అధికారి అక్కడ నిలబడియే చెప్తున్నారు. సరి అయిన అధికారం కలిగిన యేసయ్య అక్కడ నిలబడే చెప్తున్నారు. అదిగో అధికారి. స్తోత్రం. అదే అది యేసు చెప్పారు. ఇది పౌలు గారు కూడా అదే చెప్తున్న మాట వినండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. 2 కొరింథీ పత్రిక క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేయును. ఈ అన్న ఏం చేశారు? సాతాను అది గుడ్డితనం చేయడానికి 2-3 కారణాలు ఉంది. అది మనకి ఇప్పుడు అది అవసరం లేదు. ఇది వేరే విషయం ఆయన కాబట్టి స్తోత్రం కలిగింది. ఎందుకంటే ఈ విశ్వాసిన కన్నుకి ఏం చేస్తున్నారు? అవిశ్వాసి. అక్కడ అవిశ్వాసి అంటే విశ్వాసి అవిశ్వాసం చెందిన కాబట్టి నీ కన్ను ఏమైంది? అప్పుడు నీ చెప్పిన నేను అన్ని స్పష్టంగా కనబడుతుండే సాతాను క్రియ ఎప్పుడో నీ తెలిసిపోయింది. నీ కన్ను సరి అయిన చూపు సరి అయిన ఉంటే ఎప్పుడో సాతాను క్రియ తెలిసిపోతుంది. అందుకని ఈ సాతాను ఏం చేశారు? తెలియకుండా నీ కన్నులకు కన్నుతో మాత్రం నీ హృదయములకు కూడా గుడ్డితనం చేశారు. అది ఎక్కడ అంటే
రోమాపత్రిక 1వ అధ్యాయం నుండి మీరింటికి వెళ్ళి చదివితే చాలు. అప్పుడు కన్ను మాత్రం కాదు, నీ హృదయం కూడా ఏమైంది, బుద్ధితులంగా మారింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాతాను ఈ కాలంలో ఇదన్నీ చేస్తున్నారండి. అప్పుడు సంఘం ఏం చేయాలి? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఎంత నీ చదువుతున్నా నీ కరెక్ట్ కాదు. To చదువు keep Satan take 2 కొరింథీ 2వ అధ్యాయము 11వ వాక్యం. to keep Satan from taking advantages of us, for we are not ignorant of his schemes. అది కాదండి, సాతాను అక్కడ పదం ఉంది. దేవునికి స్తోత్రం. 2:11. నేను కూడా చూస్తాను, చూస్తూ చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అక్కడే 2వ అధ్యాయము ఇక్కడ చూపుతండి 11. సాతాను తంత్రములు. అవును కదా, అలాగే Yes, yes, schemes. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము. అది నీ ఏదో చదివాడు. అదే చదువు. అంటే లైవ్ లాస్ట్ లైన్ వాయువుని చదవలేడు, కరెక్ట్ చదవలేదు, మొత్తం పోతుంది. అది సగం చదివి చదవ వదలదు. నా ఆపమని చెప్పినప్పుడు నీ ఆపాలి. ఏంటి అప్పుడే సాతానికి ఏముంది ఏదండి, ఎంతమందికి అర్థం ఉంది? అది తంత్రాలు తెలియాలంటే నీ మనోన్నతం వెలుగాలి, నీ గుడ్డితనం మారాలి. అప్పుడే సాతాని తంత్రం మీరు తెలుసు అని కొరింథీ సంఘ బిడ్డలకు చెప్పుతున్నా పౌలు గారి, నాయనా సాతాని తంత్రాలు నువ్వు తెలుసుకోవాలని పౌలు గారు సంఘ బిడ్డలకు తెలుపుతున్నారు. అందుకని విక్రాంబరం సంఘ బిడ్డలు కూడా నేను చెప్పిన మాట ఏమనగా, సాతాని తంత్రములు మీరేం చేయాలి, తెలుసుకోవాలి. అందుకని ఈ రాత్రి దేవుడు నీ మనోనేత్రం ఏం చేయాలి, తెరవాలని నీ చెప్పారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఇది ఈ విధంగా అధికారం చెందిన ఈ 10 రాజులు ఏమవుతున్నారు, ఈ భూములు భయంకరమైన పరిపాలన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇంకా ఆ ప్రకటన గ్రంథంలోకి రండి. అక్కడ 12వ అధ్యాయము 3వ వాక్యం ఒకసారి ఉంటే చదవండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కొమ్ము 10 తల మనం నేర్చుకున్నారు. ఇంకా దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. అంటే అక్కడ తల మీద ఏముంది, కిరీటం ఉండినట్టుగా రాయబడి 7 royal crowns. అంటే అక్కడ రాయబడింది. అంటే దేవునికి స్తోత్రం కలిగిన కదా. అది కూడా ప్రకటన గ్రంథంలో కూడా మీరు చదవాలి. 19వ అధ్యాయము 12వ వాక్యం కూడా మీరు చదవాలి. 19వ అధ్యాయము ప్రకటన 19వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇక్కడ చదివినప్పుడు 12:3 తల మీద అక్కడ తల మీద 7 కిరీటాలు ఉండినట్టుగా రాయబడింది. 7 కిరీటాలు ఉండినట్టుగా రాయబడింది. కానీ అది కిరీటం అని రాయబడిన గ్రీక్ భాష. కిరీటం అని రాయబడిన పదానికి గ్రీక్ భాష స్టెఫాన్. ఏంటంటే స్టెఫానస్ ఉంది కదా మనం, అదే అర్థం అండి స్తోత్రం. కానీ ఇక్కడ రాయబడింది ఆ అర్థం కాదు. దేవునికి స్తోత్రం. కాదు 19వ అధ్యాయం కాదు, ఈ 12వ అధ్యాయములు ఆయన తల మీద కిరీటం ఉందని రాయబడింది కదా. ఆ కిరీటం అనే పదానికి గ్రీకులు రాయబడినది DIADEEMA, డెడిమా. అర్థమైందా? అదే వాక్యం. అది అర్థం ఏమనగంటే ఈయన ఏం చేస్తున్నారంటే తంత్రంగా, ఈయన ఏం చేస్తున్నారు, తంత్రం తంత్రం అలాగే మన మీద సాతానికి ఏముంది, తంత్రంగా ఈయన ఏం చేస్తున్నారు, సంపూర్ణంగా విజయం పొందుతారు. ఎలాగా విజయం పొందారు? తంత్రము సరి అయిన రీతిగా కాదు.
యేసయ్య విజయం సాధించినది సరి అయిన రీతిగా, సత్యంగా, నిజంగా, యథార్థంగా ఆయన ఏం చేసేది, జయించేది. ఈ సాతాను అలాగ ఆయన తంత్రములు చేసి ఆయన వీరందరూ పైన విజయం సాధిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన మీరు అనుకున్నారు సాతానికి కూడా కిరీటం దొరికిందని కాదండి, కిరీటం ఆయనకి దొరకలేదు. దేవునికి అందరు తంత్రములు చేసుకొని ఆయన పొందుకున్నారు ఏది, అధికారము. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఈ లోకానికి మొత్తము జయించడానికి ఆయనకి ఏముంది, తంత్రములు ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తంత్రాలు వినియోగించి ఇక్కడ ఉన్న ఏలవాడు చేసిన రాజుల పైన ఆడేం చేస్తాను, విజయం సాధిస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగ విజయం సాధించి ఈ లోకములకి ఏం చేయబోతున్నారండి, ఏలుబడి చేస్తున్నారు. ఇంకా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఆ గడ్డ సర్పము ఎలాగ ఉందని కూడా చూడండి. లేదమ్మా, 12:3. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాగడ్డ. అది నాకు చెప్పలేదు, అదే చెప్పాలి కదా స్తోత్రం. అందుకే ఆ గడ్డ సర్పం ఎలాగ ఉంది, ఎర్రగా ఉంటారట. ఎర్రగా ఉందండి. ఎర్రగా ఉన్నారని చెప్పడానికి ఉన్న కారణము యోహన్న సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యము రాయబడింది. యోహన్న సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యం. అపవాది సంబంధులు ఈ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వారు నరహంతకులై, అందుకే ఆడు కలరాదు అంటే రక్తాన్ని చూసి He was a murderer from beginning. ఆయన పని ఏమండి, ఆయన పని ఏంటి, చంపడం తప్ప వేరే ఏ లేదు. అందుకని ఇక్కడ రాయబడింది, ఆ కలర్ మీరు చూడాలి. రక్తమైన కలరే ఉన్న వ్యక్తి అండి. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పాలి. అంటే సాతాను కలర్ రక్త కలర్గా ఉండడానికి కారణము చాలా మందికి ఏం చేసింది, స్తోత్రం జరిగింది. అది ఎప్పుడు జరిగిందంటే ఆదికాండం నుండి ఆయన స్టార్ట్ చేశాడు. ఎలాగా కాయిన తన సహోదరునికి ఏం చేశాడు, చంపారు. ఎందుకు కాయిని చంపారంటే ఆయన దుష్టుడైన కాబట్టి. ఆయనలో సాతాను అంటే దుష్టుడు అంటే సాతాను ఉంటున్నట్టుగా సాతాను ఉంది కాబట్టి తన సహోదరులకు ఏం చేశాడు, చంపారని బైబిల్ రాయబడింది. అందుకని నేను చెప్పిన మాట ప్రియులారా, మీరు అర్థం తెలుసుకోండి. సాతాను ఎప్పుడు ఎందుకు వస్తున్నారు, చంపడానికి. అవును కదా. యోహన్న సువార్త అదే యోహన్న సువార్త 10వ అధ్యాయం 10వ వచనం కాదా, 10-11 చూడండి. దొంగలు ఒకటి సాతాను వచ్చినది చూడండి. ఒకటి దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనము వచ్చును గాని మరి దేనికిని రాడు. సాతాను ఎలాగ వచ్చిందానంటే ఏడండి, ఎన్ని వాక్యం 11 ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి. The thieves comes only in order to steal, kill and destroy. I came that they may have life and enjoy it in abundance. తుక్కుడా చేయడం ఆయన పని అండి. మొక్కలుగా చేయడం. వేరే ఇంగ్లీష్ లో వెళ్ళి చదువుకుని అలాగే చేస్తున్నారు. స్తోత్రం కలిగిన. అప్పుడు సాతాను వచ్చింది ఎందుకండి, ఒకటి దొంగతనానికి, దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి, ముక్కుడు నరకడం. అదే పని ఆయన. స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట మీరు అర్థం తెలుసుకోవాలి. సాతాను పని అదే అండి. దేవునికి స్తోత్రం కలిగింది. యేసయ్య పని అది కాదు. యేసయ్య బాగు చేయడానికి వచ్చింది, యేసయ్య విడుదల ఇవ్వడానికి వచ్చింది, యేసయ్య రక్షించడానికి వచ్చింది, వెతికి రక్షించడానికి వచ్చింది, బంధనము నుండి బంధనములకు విడుదల ఇవ్వడానికి, గుడ్డివాడికి చూపబడడానికి స్తోత్రం కలిగింది. ఆయన వచ్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడిందండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పాలి. అది యెషయా గ్రంథము 61 అధ్యాయములు యేసయ్య వచ్చినది గురించి రాయబడింది. ఒకసారి చదవమ్మా. యెషయా గ్రంథం 61 అధ్యాయం 2వ వాక్యం, 1-2వ వాక్యం చదవండి. ప్రభువుకు
యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు దీనులకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హిత వస్త్రమును favorable year of the Lord. దేవుని ప్రతిదండనను ప్రకటించుటకును. అక్కడ రెండు మాట చెప్పారు, విన్నారా మీరు? ఒకటి to proclaim the favorable year of the Lord and the day of vengeance. రెండవ వచనం యెహోవా హిత వస్త్రములను ప్రకటించడానికి. ఒకటి రెండు క్రాంతులందరినీ మన దేవుని ప్రతిదండనను ప్రకటించుటకు, దేవుడు ప్రతి గంటములను ప్రకటించడానికి. రెండు గారు దేవుడు వచ్చినదందుకు హిత సంవత్సరములు ప్రకటించడానికి. ఓకేనా? రెండవది ప్రతి దండన దినము. అది ఏసై వచ్చిన దేనికి అని చెప్పారు. కానీ ఏసై ఏం చేశారంటే లూకోసు వార్త 4:18 వాక్యం చూడండి. లూకోసు వార్త 4:18 వాక్యం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హిత వస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అది చెప్పలేదు, ఒకటే చెప్పారు, వత్సరము ప్రకటించడానికని వచ్చారని చెప్పారు. ఎక్కడ లేదా? అది ఎందుకు లేదండి, లేదని చెప్పడానికి కారణం ఏసై ఏం చేశారంటే ఆ వాక్యం ఉంది, అది చదవలే. ఆ పుస్తకములు ఏది ప్రతి దండన విషయం గురించి రాయబడింది, కానీ అది అప్పుడు కాదు, చదవకుండా మూసేశారు. ప్రతి దండన విషయం ఇప్పుడు కాదు, ఇప్పుడు జరిగినది ఏమంటే దేవునికి హిత సంవత్సరం ప్రకటించడానికి. హిత అంటే ఫేవరబుల్, అనుకూలం చెంది, ప్రసాదం. ప్రసాదం ప్రసాదం తనకి అనుకూలం చెంది నచ్చేది. ప్రసాద సంవత్సరము దేవునికి ప్రసాదం అంటే మీకు అర్థమైంది కదా, తెలుగులో ఉంది కదా పదం. దేవునికి ప్రసాదించాలని దగ్గర చెప్తున్నారు. అదే అంటే ఫేవర్, వారికి నచ్చే విధానంగా. చంద్రబాబు నాయుడుకి ఏం దొరికింది? భూమిలో వచ్చినదంటే ప్రసాద సంవత్సరములు ప్రకటించడానికి దేవునికి. అది మీకు తెలియాలంటే ఇది నేను ఇలాగ చెప్తే మీకు అర్థం అవ్వదండి. ఇది యోబేల్ సంవత్సరం ఒకటి ఉంది, మీకు ఎంతమందికి తెలుసు? ఆనంద సంవత్సరం. అది దానికి పదమే కొద్ది రాయబడింది. ఏ సంవత్సరం అండి? ఆనందం. అంటే ప్రసాద సంవత్సరం అని చెప్పొచ్చు, అది దానికి అర్థం. అవి అంటే ఆనాడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు తన కుటుంబములు పేదరికం వచ్చినప్పుడు, తన స్థలము అమ్మిసినప్పుడు ఏమండి 50 సంవత్సరం ఏమవ్వాలి, వారికి ఒక విడుదల కలిగాలి. ఏంటండి? 49వ సంవత్సరం దాటి 50వ సంవత్సరం, 50 సంవత్సరం అడుగుపెట్టినప్పుడు వారేం చేయాలి? ఏది పొలం అమ్మారో ఆ పొలం ఆడికి తిరిగి ఇవ్వాలి. అంటే జూబిలీ సంవత్సరం అని చెప్పుతున్నారు, 50 సంవత్సరం. ఓకే, అదని మన వేరే ఒక దినములు నేను సంస్కృతంగా చెప్తారు. దేవునికి స్తోత్రం కలిగి ఆ సంవత్సరం ఏం చేసుకున్నారంటే ఈ పేదరికం వచ్చిన వాడు దాసుడు అయిపోతే ఆ దాసుడు ఆ ఇంటి నుండి వారికి ఏమవ్వాలి? విడుదల కలగాలి, వారికి విడుదల కలగాలి. ఏది సంవత్సరం? లేదు, ఆనంద సంవత్సరం. అదే యేసయ్య ఇక్కడ వచ్చి అదే ప్రకటించేది. స్తోత్రం కలిగిన అట గుట్టి వారికి దేవుడు ఏం చేసేది? ఆనందం ఇచ్చారు. స్తోత్రం కలిగిన అదే యేసయ్య ప్రకటించారు. స్తోత్రం చెప్పారు గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
సాతాను పని ఆయన ఏం చెప్పుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఏం చేసుకున్నారంటే దేవుడి బిడ్డలు చంపడము, హత్య చేయడము, దొంగలాడము. అప్పుడు సాతాను పని ఏమంటే కొందరికి ఏమవుతున్నారు, దొంగలాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటండి బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, 127 అన్నాను అనుకున్నారు, 26లో 27లో అంటే దుష్టుల మీద, నీతిమంతుల మీద దుష్టులు రాజదంటు. చదవమ్మా. నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండం. అంటే భక్తిహీనుడు రాజదండులు నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఎక్కడ ఉండరు? నీతిమంతుల స్వాస్థ్యం మీద. భక్తిహీనుడు అంటే భక్తిహీనుడు ఎవరండి? విక్కడు. ఇక్కడ ఎవరు? సాతాను. సాతాను రాజదండి ఎక్కడ ఉండరు? నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీ మీదకి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తున్నారు అనుకో, అక్కడికి వెళ్ళినప్పుడు నీకు జబ్బు ఉంది, వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తాను, అమ్మా ఒక పని చేయి, నీ బ్లడ్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, నీ యూరిన్ ఏం చేయాలి, టెస్ట్ చేయాలి. తర్వాత ఆడు చెప్తున్నారు ఏమంటే స్కానింగ్ అని. ఎందుకు? అది ఉంటేనే, అది చూసినప్పుడు ఏదో ఒక జబ్బు నీలో రోగం వచ్చింది కాబట్టి నీకు జబ్బు వచ్చింది. అప్పుడు నీలో సాతాను, సాతాను ఇప్పుడు చదివిన వాక్యం మర్చిపోకూడదు. భక్తిహీనుడు రాజదండములు. భక్తిహీనుడైన సాతాను రాజదండం నీ మీదకి రావడానికి కారణం ఏంటి? ఏదో ఉంది, అదో చెప్పిన వాడి తాలూకా సరుకు ఏదో ఉంది, దాన్ని బట్టి ఆ రాజదండం నీ మీద మన మీదకి వస్తున్నారు. అదేం చేయాలి? తొలగించబడాలి, తొలగించిన తీసివేయాలి. ఒకటి మొదటి తిమోథెయుసు పత్రిక 1:18-19 వాక్యం ఒకసారి, అదే ఒక చూడండి. ఫస్ట్ ఇది చదవండి, తప్ప ఏమో లైట్ లేదు కాబట్టి. 1:18-19 నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు వలె చెడి ఉన్నారు. వారిలో అలెగ్జాంద్రను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని. అలెగ్జాండర్ whom I have handed over to Satan. ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారు? సాతాను. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు? వారి విశ్వాస విషయంలో నో మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. చదవమ్మా ఇంకొకసారి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. తర్వాత వారిలో ఉమేనైనను అలెగ్జాంద్రు ఉన్నారు. వీరు దూషింపబడకుండా ఆడికన్న రోగం ఏంటి? దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించింది. ఎందుకు అప్పగించారు? So that they will be disciplined and taught not to be blasphemy. అంటే నేను చెప్పిన ఒక మాట నీకు అర్థం అవ్వలేదని నాకు అనుకున్నారు. వారిని పద్ధతి నేర్పించుకు తీరడానికి వీరికి ఒక దూషింప చేయని ఒక పని ఉంది. దూషింప చేయడం ఆ పని ఉంది కాబట్టి సాతాను వాడు వీధికి వచ్చాడు. నేను చెప్పిన అంటే దూషింపబడ్డానికి ఈయన స్వభావం దూషింపబడనంట. ఆ దూషించడం ఉన్న స్వభావం ఉంది కాబట్టి ఆయన మీదకి సాతాను వచ్చింది.
లేకపోతే సాతాను దుష్టుడు రాజదండ్రి నీ మీదకి రాదు. నీతిమంతుల మీదకి రాజదండ్రి రాదు. నీ మీదకి రాజదండ్రి వస్తున్న కావాలంటే ఏదో ఒకటి ఆడితల వస్తూ ఉన్నది. అది సరి చేస్తే విడుదల కలిగి అది విడిచిపెడితే ఆటోమేటిక్ అన్ని కలుగుతాయి. అది ఒప్పుకో. అదేదో నీ కుటుంబం కానీ నీ ఇంటిని కానీ నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఉంటే అది నీ విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే ఆ దుష్టుడు రాజదండి నీ తల మీద నీ కుటుంబం మీద తొలగిపోతుంది. నేను ఎవరికి చెప్తున్నానని నాకు తెలియదు. ఈ రాత్రి సంఘ బిడ్డల మీదకి సమస్యలు రావడానికి ఉన్న కారణం ఏదో ఒక్కటి నీలో అది నాకు తెలియదు, నీకు తెలుసు. అది నీ ఒప్పుకుంటే అది మనం 21 రోజు ఉపవాసం కూర్చోడానికి అక్కర్లే. పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే చాలు. స్తోత్రం కలిగి. ఎందుకని ఈ సాతాను ప్రభావం మన ఇంటిలో రాకుండా మనం ఏం చేయాలి? ఆ సరకు ఏదైనా ఉంటే అది ఈ రోజు ఏం చేయాలి? స్తోత్రం కలిగి. ఆ సరకు మాత్రం ఏం చేయకూడదు, అది ఎప్పుడు కలగకుండా. మరి కదా నేను ఇదో చెప్పి ముగిస్తున్నాను. 8:30 అయింది. స్తోత్రం. ఒకటి ఇల్లు అమ్మించారు, ఒకడు ఏం చేశారు? ఇల్లు అమ్మించినప్పుడు ఒక మాట చెప్పారు, పండి నేను ఇల్లు నీకు అమ్మించారు, ఒక పని చేయలేదు. ఇక్కడ మేకలు నేను ఇక్కడ కొడతాను, వేరే అది మాత్రం నాకు మేక ఇక్కడ కొడతానంటే ఓ సరే చిన్న కదా సరే అండి. ఈయన ఒక 2 రోజులు ఏంటండి రాత్రి 12 గంటలకి వచ్చి దారంలో ఏం చేశారు? ముట్టారు. దారంలో వచ్చి ఏం చేశారు? ముట్టారు. ఏడ్రా బాబు లేదు నా ఆ మేక అక్కడ ఉంది, దాని మీద ఒక సంచి పెట్టడానికి వచ్చారట. ఏం పెట్టడానికి? ఆయన పెట్టేసి ఆడ వెళ్ళిపోయారండి. స్తోత్రం. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేశారు? మళ్ళీ ఒక సంచి తెచ్చుకొని ఇక్కడ నా మేక ఉంది, దాని మీదకి ఏం చేస్తుంది? సంచిలో ఏం చేస్తున్నారు? ఒక కంబ కొట్టిన ఒక వస్తువు పెట్టేసి ఆడ వెళ్ళిపోయింది. ఇది ముట్టొచ్చా? ఇంటి ఓనర్ అది ముట్టొచ్చా? ముట్టకూడదు. తీసొచ్చా? తీసొస్తే ఏమవుతుంది? ఆయనకి ఇచ్చారు లేదండి, ముందు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇంటి ఓనర్ ఏం చేశారు? ఇంటి నుండి పారిపోవడం. ఇది చాలా మంది సామెత ఉందయ్యా, కూర్చోడానికి స్థలం అయితే మన ఇంకా అది వేరే ఉంటుంది. స్కూల్ చదువుతుంది. మనం ఎక్కువ చలికాలంలో ఒక ఒంటికి ఇప్పుడు యజమానుడు ఏం చేస్తున్నాడు? గూడాకు లోపల తిరుగుతున్నాడు. ఒంటి వచ్చి చెప్పారండి భయంకర చలి అండి, తల కొంచెం సార్ల తర్వాత ఏం చేశాడు? 2 కాళ్ళు పెడతాను, కొన్ని తర్వాత 4 కాళ్ళు పెట్టి నీళ్ళు పారిపోయాయి. చాలా మంది విశ్వాసం వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం చర్చికి రావడం, ప్రార్థనకి రావడం ఏమండి, వారిలో విసిగిపోవడానికి ఉన్న కారణం సాతాను సరళి. అందులో విసిగిపోవడానికి కారణం ఏంటో ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారు మాట ఏమంటే ఎబ్రీ పత్రిక 12 అదే నేను 12వ అధ్యాయం నుండి వాక్య పరిధి చేసుకున్నాను. కొన్ని రోజు అయింది, 2-3 రోజు అయింది, నెల అయింది, సారీ వారం అయింది. అది నుంచి చెప్తున్నారు. 2వ వాక్యం చదవమా? అదే 3 ఏమొస్తున్నారు? అలసట రావడానికి ఉన్న కారణం ఈ సరకు ఉన్న కాబట్టి. ఇది ఆత్మీయ విషయములు మీకు ప్రార్థన చేయడానికి, చర్చికి వెళ్ళడానికి, సువార్త వెళ్ళడానికి, బైబిల్ స్టడీకి రావడానికి, నీ అలసట నీ జీవితంలో రావడానికి ఉన్న కారణం సాతాను సరకు. నేను అదే విడిచిపట్టింది నీ సరిపోతుంది. అది మారాలంటే ఏసైకి లెక్క పట్టండి. అది మారాలంటే ఆయనకేం లేదు, అలసట లేదు. ఆయన ఎప్పుడు కూడా ఏం చేయలేదు, అలసిపోలేదు. సాతాను శోధన ఇచ్చింది, అలసిపోయిందా? లేదు. సమస్య వచ్చింది, అలసిపోయిందా? డబ్బులతో కొట్టారు, అలసిపోయిందా? శిలువ వేశారు, అలసిపోయిందా? ఆయనకి కలిగిన శ్రమ కలిగింది, అలసిపోయిందా? ఆయనకి కలిగిన శ్రమలలో ఒక్క శాతము మనకు రాలే. ఏసైకి కలిగిన
1% కూడా మనకు రాలేదు. కానీ ఆ 1% వచ్చినప్పుడు మనమే అలసిపోతున్నారండి. అందుకని చాలా మంది విశ్వాస జీవితంలో వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న కారణము భక్తిహీనుడు రాజనండి నీ మీద ఉందిరా, అది రాత్రి పగలగొట్టండి. ఆ రాజదండ్రి ఇంటి నుండి పగలగొట్టండి, నీ కుటుంబం నుండి పగలగొట్టండి, నీ సంఘం నుండి పగలగొట్టండి, నీ హృదయం నుండి పగలగొట్టండి. చోట ఇవ్వకూడదండి. సంచలనానికి చోటు ఇవ్వకూడదు. సాతానికి ఏం చేయకూడదు, చోట ఇవ్వకూడదు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ దినములు సంఘముల గడ్డ మారినగాక. సాతానికి చోట ఇవ్వకుండా మీరేం చేయాలి? ఏం చేయకూడదు? ఇప్పుడు చెప్పిన అలసట రాకుండా అలసిపోకూడదండి. సంఘ బిడ్డలారా, ఎన్ని శ్రమల కష్టములు వచ్చినప్పుడు అలసిపోకూడదు. ఏసైకి చూస్తే ఇవన్నీ మర్చిపోతుంది. ఏసైకి చూస్తే ఇవన్నీ మర్చిపోతుంది. ముందుకు కొనసాగించడానికి బలం మనం పొందుకున్నారు అంటే యేసుక్రీస్తుకు చూడండి. వాస్తవం కదా, మన సంఘ బిడ్డలకి అందరికి అలసిపోతున్నారు కదా. ప్రార్థన లేటని బుధవారం శుక్రవారం అదే అండి, అలసిపోవడమే. ఈ కరెక్టర్ ఆరాధనకి రావడలేని వాడు, ప్రార్థనకి రాలేని వాడు, ఇవన్నీ అలసిపోయిన వ్యక్తి అండి. స్తోత్రం కలిగి ఆడిపిన్ని ఎన్ని ఏడిసినా కానీ అది నుంచి రికవర్ అవ్వడానికి కొన్ని సమయం పడుతుంది. స్తోత్రం కలిగిన. అందుకనే దాని మీద జయం పొందడానికి ఒకే ఒక మార్గం యేసయ్య. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాటలకు తిరిగి వస్తున్నారండి. సాతాను ఇప్పుడు లోకంలో ఉందండి, ఆయన పని జరుగుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఆయనకి ఏమంటే కళ ఉందండి నేను చెప్పాను. ఆయనకి ఏంటంటే కళ ఉంది. స్తోత్రం. అందుకని రకరకాల కళలతోనే మన దగ్గరికి వస్తుంది. అనేక రకాలు కళలు తెలుసుకుని నీకే కలర్ నచ్చింది ఆ కలర్లో వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆడి చేయడానికి, చంపడానికి, హత్య చేయడానికి, దాచుకోవడానికి, నాశనం చేయడం, నిన్న ముక్కలు చేయడానికి. స్తోత్రం కలిగింది. గట్టిగా దేవుని స్తోత్రం. ఈయనకి అది మాత్రం తోక కూడా ఉందట. అవును కదా, అదే ప్రాబ్లం. ఈయనకి ఏముంది? అది తోక అని చెప్పింది జ్ఞానం అండి. తోక అని చెప్పింది ఆ జ్ఞానం ధోని ఆకాశాల నక్షత్రం అంటే నక్షత్రం కాదు, ఆ నక్షత్రం కాదు. ఏది ఇది దేవదూతలకి చెప్పిన మాట ఏంటి? ఆకాశంలో నక్షత్రానికి చదవండి. ఆకాశంలో మూడో భాగం, 4 భాగం ఉంది. అది మూడో భాగం ఏం చేశాడు? వాటిని భూమి మీద పడవేశాను. అప్పుడు నక్షత్రం కాదు, భూమి మీద పడేసారట. అప్పుడు సాతాను ఏం చేశారు? దేవుని విరోధంగా 7 మనసులు ఆయన మనసులు ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. పాపం ఎక్కడ స్టార్ట్? స్వర్గములు కాదు, పరలోకములు కాదు. కొందరు అలాగా చెప్తున్నారు. పాపం స్టార్ట్ ఎక్కడ? పరలోకములు కాదు. ఎవరు ఏంటి? ఎవరి హృదయములు? సాతానికి హృదయములు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ సాతానికి అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఈయన వచ్చినప్పుడు ఒంటరిగా నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పారండి. ఆనాడు యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు పీతర్ గారు చెప్పారండి, నేను చేప పట్టుకోవడానికి వెళ్తామని చెప్పారు. అంటే యోహాను సువార్త 21 అధ్యాయం. చేపలు పట్టుకోవడానికి నేను వెళ్తామని చెప్పినప్పుడు 6 కూడా వచ్చాడు. ఎంతమంది వచ్చారు? అప్పుడు ఎంతమంది అయింది? 7. ఒక్కడ వెళ్ళిపోతే ఇంకా 6 కూడా తీసుకొని వెళ్ళారు. అలాగే ఈ లోకములు మరి అలాగా చేసుకుంటే పరలోకములు సాతాను కూడా అలాగ చేయాలి. ఆయన కొందరికి తీసుకొని అందరికి కూడా తీసుకొని వచ్చారు. చెప్పండి. అది భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన వాడికి 2 పీతలు 2వ అధ్యాయంలో రాయబడింది. ఆ సాతానికి దేవుడు ఏం చేశారు? అగాధ గోపములు దేవుడు అంత్యని దినములకి తీర్పు కోసం ఏం చేశారు? ముద్ర వేశారు. అక్కడ పెట్టారట. ఎక్కడికి? అగాధ జలం కాదు, అగాధ గోపం.
అగాధ గోపములో అది బంధించబడింది. దేవునికి ఆ దూదలకి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి, ఆ సర్పంకి కలర్ ఉంది, కలర్ అని చెప్పి ఎర్ర రంగు. 2, ఆయనకి ఏముందండి 10 కొమ్ము ఉంది అని నేను చెప్పాను. 10 కొమ్ము ఆయన 10 కొమ్ము 2 10 కొమ్ము ఆయనకి అధికారం చెందిన వాడని ఒకటి చెప్పారు. 2వది అని చెప్పారు ఆ 10 కొమ్ము 10 రాజులని రాజ్యం అని నేను చెప్పారు. 3, ఆయన తలలో 7 తల ఉందని కిరీటం ఉందినట్టుగా చెప్పారు. ఓకేనా? 7 తల. ఆ 7 తల నేను చెప్పారు ఆయన జ్ఞానపూరుడు అని నేను చెప్పారు. స్తోత్రం. అంటే ఇంకొకటి అని చెప్పారు ఆ 7 తల 7 రాజ్యం అని నేను చెప్పాను. అది పేరు కూడా నేను చెప్పింది నీ మర్చిపోలేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకా నేను చెప్పింది ఏమండి, దేవునికి స్తోత్రము, ఆయన చెయ్యిన పని కొరిది నేను చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దొంగతనం చేస్తున్నారు భూమిలో కూడా ఆయన పని జరుగుతున్నట్టుగా నేను చెప్పానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మాత్రం కాదు, 7కి కింద పైనుండి కిందకి పడేసిన తర్వాత ఈ రాజ్యము దేవుడి చేతికి వస్తున్నట్టుగా నేను చెప్పాను. అది కూడా జరగబోవడానికి రెడీగా ఉంది. స్తోత్రం చెప్పింది తల్లి. ఈ రాత్రి నేను మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం. అంటే ఈ సర్పమునికి ఏం చేశారు? ఆరాధన చేస్తున్న కొందరు ఉన్నారని అని చెప్పారు. 13వ నమస్కారం అంటే ఆరాధనే. స్తోత్రం. మనిషి చేస్తున్నాడు. ఎవరికి? సాతానే ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని 12వ అధ్యాయంలో 4 వరకు ఉన్న వాక్యం మనం నేర్చుకున్నారు. వచ్చిన వారములు వాక్యం నేర్చుకున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని అందరికీ దీవించరు కాక. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, యేసయ్యా. రాత్రివేళ సమర్పించుకున్నాం. ఎంతమంది ఉన్నారు సాతాను చేసిన పద్ధతులన్నింటినీ కూడా ఎరగొట్టి తీరడానికి, దాంట్లో నుంచి ఎరగబడే ఒక స్థాయిలోకి వచ్చి తీరడానికి, శుద్ధీకరణ చెందే ఒక రొట్టిగా మారి తీరడానికి, దేవుని కొరకు ఉపయోగింపబడి తీరేటట్టుగా పరిశుద్ధం చెందే రొట్టిగా, పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డగా, పరిశుద్ధులుగా ఉన్న సంఘముగా ఎదిరించగలిగి తీరడు సాతానును, సాతాను క్రియలను, సాతానుకు కలిగిన వంశములను, సాతాను చేసిన కుతంత్రములను, సాతాను యూదాను ఉపయోగించినట్టు కొందరిని ఉపయోగిస్తున్నాడు. సాతాను యూదాను ఉపయోగించినట్ట ఏసావును ఉపయోగించినట్ట కన్నులను ఈ రాత్రిలో ఉపయోగించుతున్నాడు. నీ అవయవములను పగటి వేళ తాడి చేతిలో నుంచి లాగి, సాతాను చేతిలో నుంచి లాగి దేవుని చేతికి అప్పగించుకో. నీ కళ్ళు దేవుని కొరకు వాడబడి తీరాలి, నీ చేతులు దేవుని కొరకు వాడబడి తీరాలి, నీ హృదయం దేవుని కొరకు వాడబడి తీరాలి.
నీ తలాంపులు దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ డబ్బు దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ సమయం దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ కుటుంబం దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ పిల్లలు దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ జ్ఞానం దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ రక్తం దేవుని కొరకు వాడబడి తీరాలి. నీ చెమట దేవుని కొరకు వాడబడి తీరాలి. అయ్యో, ఎవరి చేతిలో నీవు దానముగా మారి ఉన్నావు ఆ దేవుని చేతికి వాడగలిగి తీరేటట్టుగా ఈ పగటిలో అప్పగించుకొని చెప్పాలి. ఏవో ఇక నాకు సాతానుతో పొత్తు లేదు. సాతాను నా జీవితాన్ని దొంగిలించాడు, నష్టపరిచాడు, ముక్కలుగా చేసేశాడు. ఇక నుంచి వాడికి అవకాశం ఇవ్వరు. రాత్రి ఎందరూ ఉన్నారు ప్రార్థన చేసి చెప్పడానికి. ఆయనకి జ్ఞానం ఉండొచ్చేమో, తెలివి ఉండొచ్చేమో, అధికారం ఉండొచ్చేమో. నువ్వు చోటు ఇవ్వకుండా ఉంటే చాలు. నువ్వు చోటు ఇవ్వకుండా ఉంటే చాలు. ఈ పగటి వేళ ప్రార్థన చేసే ముందు ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో సమర్పించుకొని చెప్తాం. ఎరగొడతావా నిన్ను నీవు? ఉపవాసముతో నిన్ను నీవు నల్లగొట్టుకుంటావా? ప్రార్థన ద్వారా నీ జీవితాన్ని నువ్వు నల్లగొట్టుకుంటావా? వాక్య ధ్యానం ద్వారా దేవుని సన్నిధిలో నిన్ను నల్లగొట్టించుకుంటావా? స్తోత్రయాగముల ద్వారా దేవుని సన్నిధిలో నిన్ను నీవు నల్లగొట్టుకోగలిగి తీరుతావా? వాక్యం ధ్యానించి వాక్యం ప్రకటించి నిన్ను నీవు నల్లగొట్టుకో. అలాగైతే సాతాను ప్రభావం నీ మీద ఉండదు. దేవుని యొక్క శక్తి నీలో వ్యాపరించి తీరుతాది. రాత్రి వేళ సమర్పించుకున్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున తండ్రి దేవా, నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేమందరం కలిసి వచ్చి నీ వాక్యములను ధ్యానించుకోండి దేవా. మేము ప్రశంసించుకుంటున్నామయ్యా. నాకున్న అవయములు అస్త్రముగా దేవుని చేతిలో వాడబడి తీరేటట్టుగా ఈ రాత్రి వేళ ఒక నిబంధన నేను దేవుని సన్నిధిలో పెట్టుకుంటున్నామయ్యా. నేను ఎరపాల్సిన విధానంగా నువ్వే ఎరపగలిగి తీరేది. నీవు నన్ను సృష్టించిన దేవునివి కాబట్టి నీకు నేను పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాను దేవా. నా శరీరములను ఎర్రగొట్టి తీరేటట్టుగా, నా పాత్రలన్నీ కూడా ఎర్రగొట్టబడి తీరేటట్టుగా దేవా. ఇన్నాళ్ళు అది ఎర్రగొట్టబడలేదు కాబట్టి సాతానుడు వాడాడు. సాతానుడు దానిని దొంగిలించడానికి, నష్టపరచడానికి, మొక్కలు చేసి తీరడానికి, దుర్వినియోగపరిచి తీరడానికి, విసుగు కలిగి తీరడానికి వాడిన సామగ్రి ఈ రాత్రి వేళ వాక్యం వినిన తర్వాత దేవో వాటన్నిటి పూర్తిగా దేవుని చేతికి నేను అప్పగించుకున్నాను. నువ్వు దానిని ఉపయోగించమయ్యా. నీ చేతులారా ఇరిగిన పెట్టి అనేకుల ఆకలిని తీర్చుకోగలిగి చూస్తారు. అనేకుల జీవితంలో దేవా బెత్లెహేముగా రొట్టి మారి తీరుతుందిగా దేవా. అనేక ఇళ్ళకు అది దేవా సమాధానం ఇప్పించగలిగి తీరుతుంది. అనేక మంది కుటుంబాలకు అది గొప్ప విడుదలగా మారి తీరుతుంది. కావాలంటే ఆ రొట్టి యుద్ధం చేయడానికి కూడా వాడబడి తీరేటట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది దేవా. ఈ పగటి వేళ అలాంటి యొక్క యుద్ధం దేవో ఆత్మీయతలో జరిగి తీరాలి. ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నామయ్యా. ఏ చోటున మేము ఓడిపోయాము, ఏ చోట్ల మేము దిగంబరులైపోయాము, ఏ చోట్ల మేము అన్యులు పరదేశులైపోయాము, ఏ చోట్ల మేము అనాథులైపోయాము, అక్కడ యేసయ్యతో మేము ప్రభుత్వపరచబోచున్నాం. ఈ రాత్రి వేళ నేను ప్రభుత్వపరిచే రోజు, నా అవయమును దేవుని కొరకు వాడబడే రోజు. ఇక నుండి నా శరీరం నీదే, నా మనసు నీదే, నా నేత్రాలు నీదే, నా చేతులు నీవే, నా చెమట నీదే, నా కుటుంబం నీదే, నాకున్నది మొత్తం నీదే. నువ్వే దానిని వాడాలి దేవా. నీ కొరకే అది ఉపయోగింపబడి తీరాలి దేవా. నీ చేతిలో నిన్ను నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఎన్ని కుతంత్రాలతో సాతాను మా మీద దాడి చేసుకొచ్చినా కూడా వీటిని కూడా నాశనం చేయకుండా దేవుని చేతిలో సంరక్షింపబడి తీరేటట్టుగా దేవా నీ పాదములు మమ్మల్ని మేము తగ్గించుకొని సమర్పించుకుంటున్నామయ్యా. గత రోజుల్లో జరిగిన పొరపాట్లన్నింటినీ కూడా మందించండి, క్షమించండి దేవా. ఇక నుండి మా జీవితంలో ఒక కన్నీటి అనుభవం మాకు దయచేయండి, మోకాలు గల అనుభవం మాకు దయచేయండి, ఉపవాసములను అలవాటు చేయించండి దేవా. ప్రార్థన కలిగిన జీవితాన్ని అలవాటు చేయండి దేవా. సువార్త చేసే జీవితాన్ని కావా దేవా, జీవితాన్ని మార్చండి దేవా. ఈ రాత్రి వేళ దేవా దావీదు చెప్పినట్లుగా నాకు కొందరు సైనికులు ఉన్నారు, వారు కుంటోలే, గుడ్డోలే, అంగవైద్యం ఉన్నోలే, కానీ
సర్వశక్తివంతుడైన దేవుని యొక్క చేతిలో ఉన్నందున గుడ్డి వారిని కూడా దేవుడు ఉపయోగించగలుగుతాడు, కుంటి వారిని కూడా దేవుడు ఉపయోగించగలుగుతాడు. అలా దావీదుకు సహాయపడిన సైన్యం గుడ్డి వాళ్ళైనా కుంటి వాళ్ళైనా అంగవైల్యం ఉన్న వాళ్ళైనా పర్వాలేక వారు యుద్ధాన్ని గెలుచుకొని రాగలిగి తీరేంతటిగా ఉన్న ఒక గెలుపు ఎక్కడున్న సంఘ బిడ్డల జీవితంలో జరిగి తీరునుగాక, వారి కుటుంబాల్లో జరిగి తీరునుగాక, వారి వ్యాపార వృత్తిలో జరిగి తీరునుగాక, వారి మానసిక శారీరక ఆర్థిక విషయాల్లో జరిగి తీరునుగాక. అలా దేవుని యొక్క బిడ్డలను సహాయపరిచినందుకు స్తోత్రం. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా శక్తి సామర్థ్యంతో నిలబెట్టినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనులోకి తిరిగి వెళ్తున్నాం. మీ కృపలో మేము అనుకుంటున్నాం అయ్యా, సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడై ఉందునుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా. శక్తి సరిపోలేదు, మరోసారి గట్టిగా. సాతాను క్రియమల్లని లయమైన మన అయ్యాలని దేవుడు వాడుతున్న దేవుడు సోదరం చెప్తా. దాని ద్వారా కోటలను ఎరగొట్టిన సోదరం చెప్తా. సంకల్పింపబడిన సామగ్రిని దోచుకోవడానికి దేవుడు సాయం చేసిన సోదరం చెప్తా. చెడిపోయిన వస్తువుని దేవుడు బాగు చేసిన సోదరం చెప్తా. నాశనమైన దానిని దేవుడు బాగుపరిచిన దేవుడు సోదరం చెప్తా. ఉద్యమవారం కలవడానికి దేవుడు కృప దక్కిన దేశంలో సోదరం చెప్తా. దేవుడు అందరినీ దీవించను కాదు. రేపు అర్థంలో బైబిల్ స్టడీ ఉన్నది, అందరూ కూడా రావాలని కోరుతున్నాం. దేవుడు మీ అందరూ దీవించను కాదు. ఇంకేంటమ్మా మంగళవారం